హాయ్ అండి. చూడండి, నేను ఇట్లా ఫ్లవర్స్ చేశాను వేస్ట్ కవర్లతో. మొన్న ప్లాస్టిక్ బాటిల్తో నేను చేశా కదా, ఒక చిన్న డబ్బాలాగా. దాని మధ్యలో పార్ట్ ఉంది కదా, ఇట్లా సాక్స్ తీసుకొని దాని చివరి కట్ చేసి ఒక పక్క మనం ఇలా తొడిగేసుకున్నామంటే సాక్స్ బాటిల్ మధ్యలో పార్ట్ ఇలా చిన్న డబ్బాలాగా తయారైంది కదా మనకి. చూడండి, దీనికి ఈ కవర్స్తో ఫ్లవర్స్ చేశాను. కింద టూత్ పిక్ గుచ్చుకున్నాను. ఇలా 4 ఫ్లవర్స్ చేశానండి. ఈ టూత్ పిక్ ఇలా పెట్టేసుకున్నామంటే షోగా ఫ్లవర్ వాజ్ లుక్ వస్తుంది. ఇవి కనుక టేపై మీద అలా పెట్టుకుని ఫ్రిడ్జ్ మీద కానీ పెట్టుకుంటే చాలా షోగా ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు ఫ్లవర్ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. వేస్ట్ చాక్ పీస్ ముక్క ఒకటి తీసుకున్నాను, ఒక కవర్ తీసుకున్నాను. ఇలా కార్నర్కి పెట్టేసాను. చాక్ పీస్ పెట్టేసి మనకి ఎంత సైజు కావాలో అంత ఫ్లవర్ ఇలా కట్ చేసేసుకోండి. అంతేనండి. అన్నీ అట్లానే మనకి ఎంత ఒత్తుగా కావాలంటే అన్ని పొరలు ఇలా కట్ చేసుకోండి. ఇట్లా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కవర్తో ఇట్లా ఫ్లవర్స్ చేసుకుంటే బ్యూటిఫుల్గా తయారవుతాయండి ఫ్లవర్స్. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇలా ఫ్లవర్ లాగా ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఇక్కడ చాక్ పీస్ దగ్గర థ్రెడ్ చుట్టేస్తున్నాము. దారంతో ఇలా ముడేసేసుకున్నాము. ఇంతేనండి, ఫ్లవర్ రెడీ అయిపోయింది. థ్రెడ్ కట్ చేసేస్తున్నాము. ఇప్పుడు దీనికి టూత్ పిక్ ఇలా గుచ్చేస్తాము. చూడండి, ఇలా గుచ్చేసి మనం ఈ ఫ్లవర్ ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంతేనండి. చూడండి, చిన్న సైజ్ కలర్ఫుల్ ఫ్లవర్స్తో ఫ్లవర్ వాజ్ ఎంత బాగుందో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.